మనం ఎగ్జామ్కి ఏ టాపిక్ అయితే చదవకుండా వెళ్తామో పక్కగా అదే వస్తుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. వాట్ డూ యూ రిక్వైర్ టు సెల్ఫ్ స్టడీ ఫర్ మీ? సెల్ఫ్ స్టడీయింగ్ ఇస్ నాట్ అ వెరీ ఈజీ టాస్క్, బట్ నాట్ ఇంపాసిబుల్ టు. సో యా, ఈరోజు నాకు సెల్ఫ్ స్టడీయింగ్ మీద ఉన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మెయిన్లీ ఇలాంటి టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉండాల్సింది ఏంటి అంటే డెడికేషన్. చాలా డెడికేషన్ ఉంటేనే తప్ప సెల్ఫ్ స్టడీలో సక్సెస్ అవ్వలేము. అండ్ అంతే ప్లాన్డ్గా మనం అనుకున్న ప్రతి దాన్ని చాలా స్ట్రక్చర్డ్గా అప్లై చేయగలగాలి. ఒక స్టడీ టైం టేబుల్ మీరు క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టడీ టైం టేబుల్లో మీరు టైం టు టైం ఏం చేయాలనేది క్లారిటీగా మీరు మెన్షన్ చేయాలి. అండ్ క్రియేట్ చేసుకోవడం ఒకటే కాదు, ఫాలో కూడా అవ్వాలి. క్వాలిటీ స్టడీ మెటీరియల్స్ వాడటం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నీట్ విషయానికి వచ్చేసరికి చెప్పనే అవసరం లేదు. ఎన్సీఆర్టీ ఈజ్ ద కీ. అండ్ ఉట్టి ఎన్సీఆర్టీయే సరిపోతుందంటే లేదు, ఎన్సీఆర్టీతో పాటు బెస్ట్ రిఫరెన్స్ బుక్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను నీట్లో ఎలాంటి బుక్స్ వాడాను అనే దాని మీద ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఆ వీడియో పక్కాగా చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం అండ్ దాంతోపాటు సిలబస్ మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. ఓవరాల్ సిలబస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది కూడా మనకి బాగా క్లారిటీ ఉండాలి. అండ్ నీకు ఇది నేను చెప్పని అవసరం లేదు, ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్లీ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ కెమిస్ట్రీని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఆర్గానిక్లో ఈక్వేషన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల 3 hours టైంని 3 subjectsకి ఎలా ఈక్వల్గా డివైడ్ చేయాలో బాగా అర్థమవుతుంది. అండ్ ఫిజిక్స్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం సిల్లీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ని చాలా బాగా అవాయిడ్ చేయగలుగుతాం. చాలామంది వాళ్ళు వీక్గా ఉండే టాపిక్స్ అండ్ వీక్ ఏరియాస్ని ఎలాగో నాకు రావట్లేదు కదా, ఇప్పుడు వద్దులే, అవసరం లేదులే అని చెప్పి వదిలేస్తారు. అండ్ అందరికీ తెలిసిందే, మనం ఎగ్జామ్కి ఏ టాపిక్ అయితే చదవకుండా వెళ్తామో పక్కగా అదే వస్తుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే వీక్ ఏరియాస్ని వదలకుండా ఉండడానికి చూసుకోండి. చదివేటప్పుడే మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారనేది ఐడెంటిఫై చేసి దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చి చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా వీక్గా ఉన్న టాపిక్స్కి కొంచెం ఎక్కువ టైం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇచ్చి అండ్ వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. అండ్ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కన్సిస్టెంట్గా ప్రతిరోజు మీ హార్డ్ వర్క్ని పెడితేనే ఆ రోజు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు వరకు పెట్టకపోయినా ఇప్పుడు నుంచి మీరు మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు వచ్చే చిన్ని చిన్ని డౌట్స్ని కూడా అలా వదిలేదు, తెలిసిందే కదా, మనకి డౌట్ ఉందంటే పక్కాగా అందులో క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మనకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకోవాలి. అండ్ చాలామంది ఈ నీట్ ప్రిపరేషన్లో అవాయిడ్ చేసేది హెల్దీగా ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. లేట్ నైట్ స్టడీస్ కూడా అస్సలు ప్రిఫర్ చేయకూడదు. ఉన్న టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్ఫెక్ట్గా చదువుకుంటే అదే చాలు. మనం మన బ్రెయిన్ని 100% అక్కడ పెట్టి చదవాలంటే మనం హైడ్రేటెడ్గా ఉండడం, హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నైట్ మొత్తం కష్టపడి చదివినా ఆ నెక్స్ట్ డే మొత్తం మీరు 100% ఇచ్చి పర్ఫెక్ట్గా ఏమీ చేయలేరు. సో మీకున్న టైం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్న టైం మొత్తాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే లేట్ నైట్ స్టడీస్ అస్సలు అవసరమే లేదు. And that's it for today. All the best for your NEET preparation. And do not forget to like the video and share this video to your friends. And please subscribe to my channel. Bye.